guys, welcome to my channel Satvika Kankala. This is my first video, first vlog. Please support me. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ రోజు నా బ్లాగ్ ఏంటంటే వీకెండ్ అంటే మనం ఎలాగైనా బయటికి సినిమాస్ కి రెస్టారెంట్స్ కి ప్లాన్ చేస్తాం కదా. సార్ మేము విజయవాడ వెళ్దామని ప్లాన్ చేస్తాం. లాస్ట్ మనం వెళ్ళాం అవ్వలేదు, ఊటీ వెళ్ళాం అనమాట. ఈ వీక్ ఎలాగైనా మేము విజయవాడ టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాము. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇది మా ఓలా గాడి. ఓకే, సే హాయ్ ఓలా. హాయ్. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళిపోతున్నాం. మా ఇంటి నుంచి బయలుదేరాము. ఈరోజు సండే కదా, అది కూడా లేట్గా ఒకటి మేము బయలుదేరాము. ఎండ చాలా ఎక్కువ ఉంది. ఏదైనా టిఫిన్ చేసేసి వెళ్దామని నేను మా ఆయనతో అంటున్నాను. మా ఆయన అంటున్నారు టిఫిన్ చేసి వెళ్దాంలే అనేసి. తను వీడియోస్లోకి ఎప్పుడు రారన్నమాట. నా ఇన్స్టాలో కూడా ఎప్పుడు తను ఎక్కువ కనిపించరు, నేనే పిక్స్ పెట్టుకుంటాను. మొత్తానికి దోశ వచ్చేసింది. కడుపు నిండా తినేసి ఇంకా బయలుదేరిపోవడమే. ఏంటిది టోపీలా ఉంది అనుకోకండి, అది టోపీ దోశ. చాలా చాలా ఎక్కువ. మొత్తానికి తినేసి బయలుదేరాము. మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. కాకపోతే ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట. మా ఆయన టిఫిన్ బాగుందా అని అడుగుతున్నారు. నేను టిఫిన్ బాగాలేదు అసలు అంటున్నాను. అదేదో కొత్తగా పెట్టారంట టిఫిన్, ఏలూరులో ఇడ్లీ అంట టిఫిన్ షాప్ పేరు. ఏదైనా మనకి ఆతృత ఆగదు కదా, ఏదైనా కొత్తగా కనిపించినా ట్రై చేయాలి. ఏదైనా కొత్తగా హోటల్ వచ్చింది అంటే ఫుడ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి కొంచెం ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాం కదా, ట్రై చేయడానికి మనం ఇదవుతాం కదా. అలానే మా వారు కూడా ఏదైనా కొత్త హోటల్ పెట్టినా, ఏదైనా కొత్తగా ఏమైనా వచ్చినా ట్రై చేయాలంటారన్నమాట. అలానే వెళ్ళాము. చాలా ఆకలి మీద వెళ్ళామన్నమాట. అప్పటికే లేట్ అయిపోయింది కదా. వెళ్ళినప్పటికీ అంత బిస్కెట్ అయిపోయింది. టిఫిన్ అసలు ఏం బాగాలేదు. అసలు నేను టిఫిన్స్ మామూలుగానే చాలా దీనిగా తింటామాట. అలాంటిది ఎందుకో ఒక దోశ తినేసరికి చాలు అనిపించింది అన్నమాట. ఇంకా వేస్ట్. ఇంకా Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. మొత్తానికి టోల్ గేట్కి వచ్చాం. వెళ్తున్నాం కానీ ఫ్రెండ్స్, ఎప్పుడు వస్తుందిరా బాబోయ్, ఎండకి మాడి మసైపోయేలా ఉన్నాం రా బాబోయ్ అనిపించింది నాకైతే. ఎంతకి అలా కూర్చుంటాం, ఎండ చాలా ఎక్కువ ఉంది. ఇంకా నేను ఇలా కాదు అని చెప్పేసి స్కార్ఫ్ తీసేసి నెత్తికేసి కట్టేసుకున్నాను. వెళ్తున్నాం. గన్నవరం వచ్చేసాం మొత్తానికి మేము. గన్నవరం ఎయిర్పోర్ట్ నేను ఎప్పుడు చూడటమే కానీ అందులో ఒక ఫ్లైట్ కూడా చూడలేదు నేను ఇప్పటికి వచ్చి. విజయవాడ వచ్చేసాం. మాది ఛార్జింగ్ బైక్ కనుక మేము ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అప్పటికే 50% ఛార్జింగ్ అయింది. ఇది నేను విజయవాడ వచ్చాక ఫస్ట్ టైం చూడడం అనుకుంటా. ఇది నేను ఇప్పటికి వచ్చి చూడలేదు, టీవీలో యూట్యూబ్లో చూడడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు అనమాట. ఆ బైక్ మొత్తానికి ఊళ్ళకి ఛార్జింగ్ పెట్టుకొని మేము బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్ళాము. కానీ టెంపుల్ ఖాళీ లేదన్నారు. అసలు చాలా అంటే చాలా రద్దీగా ఉన్నారన్నమాట జనము. అప్పుడు మేము ఇంకేం చేస్తాం, పీవీపీకి వచ్చామన్నమాట. వచ్చి కొంచెం ఏదైనా తినేసి వెళ్దామనేసి అనుకున్నాము.
ఎండ్లెళ్ళు వచ్చాము, చాలా చల్లగా అనిపించింది అన్నమాట. నాకైతే ఆకలి ఒకటి ఫుల్గా దంచుతుంది, కానీ నాకు ఎందుకో ఆ రోజు అంతా ఏం తినాలనిపించలేదు. లిక్విడ్ ఏదైనా తాగాలి అనే దీంట్లో ఉన్నానే కానీ తినాలి అనే మైండ్ సెట్లో లేదన్నమాట నేను. అప్పుడు తను ఆర్డర్ ఇచ్చుకున్నారు, నన్ను కూర్చోమని చెప్పేసి బర్గర్ కింగ్స్ తీసుకొచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. కానీ ఎందుకో చాలా టైర్డ్గా ఉన్న ఆ రోజు. ఒక పక్క టెంపుల్కి వెళ్తున్నాను అనే దీంట్లో ఉన్నానే కానీ అసలు మూడేం బాగాలేదు ఆ రోజు. మొత్తానికి ఆర్డర్ వచ్చింది, చూశాక నేను షాక్ అయిపోయాను లిటరల్లీ. ఎందుకంటే అంత పెద్ద బర్గర్, చాలా క్యాలరీస్ ఉంటాయన్నమాట. బాబోయ్ అనుకున్నాను నేనైతే. చాలరా బాబోయ్, చాలా హెవీగా ఉందని చెప్పేసి తినేసి తనకే ఇచ్చేసాను. ఇంకా నేను ఇచ్చేసి తను చూడండి, తను ఫుడ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటాడు అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది తను తింటున్నప్పుడు చూడటం. Piercing through, I can't forget the day we met. Your smile so bright, it made me small. I love. నా ఫేస్ చూసే మీకు అర్థమైపోయి ఉండాలి, బాబోయ్ తినక తప్పదురా అన్నట్టు తింటున్నాను నేనైతే. మొత్తానికి బయలుదేరి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మేము. వాళ్ళు 3 o'clock రమ్మన్నారు, కానీ మేము ఎర్లీగానే వచ్చేసాం అన్నమాట. అంతసేపు మాల్లో ఉండాలన్నా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా, అలా కూర్చోవాలన్నా. టెంపుల్లోనైనా వెయిట్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం అన్నమాట. మొత్తానికి వచ్చాం, కానీ అసలు ఖాళీ మార్నింగ్ ఎలా అయితేనే ఉందో అలానే ఉంది కొండ మొత్తం. అస్సలు బాబోయ్ అనిపించింది నాకైతే, మీరే చూడండి. అసలు ఆ వెహికల్ పెట్టడానికి కూడా మనకి ఖాళీ లేదన్నమాట. మాకు అసలు అక్కడ పార్కింగ్ ప్లేస్లో అసలు వెహికల్ పెట్టడానికి అసలు పార్కింగ్ దొరకలేదు అసలు వెహికల్కి. ఇలా కాదని చెప్పేసి ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళి కొండ మీదకి వెళ్ళిపోదాం అనుకున్నాము. కొండెక్కకి ఇంకా ఎలా ఉంటుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయినాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. మార్నింగ్ వచ్చిన ఖాళీ లేదు, కానీ మేమైతే చాలా హ్యాపీ అన్నమాట. చాలా అంటే చాలా ఖాళీ ఉంది లోపల, బయట మాత్రమే జనాలు ఉన్నారు. చాలాసేపు మేము అమ్మవారిని చూసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చామన్నమాట. బయటికి వచ్చాక చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నైట్ వచ్చేసి బయటే తినేసాము. ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఏం తింటాము, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా అనేసి ఇంకా బయటే తినేసాము. టైం చూడండి ఫ్రెండ్స్ ఎంత అయిందో. ఇప్పుడు వచ్చాం, మొత్తానికి ఇప్పుడు వచ్చాం ఇంటికి. మధ్యలో వీడియోస్ తీద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ రైన్ పడుతుంది, అందుకని తీయలేకపోయాను. ఫుల్ టైర్డ్ అయిపోయామాట. ఫ్రెష్ అయ్యి మంచిగా ఒక స్లీప్ వేసేయాలి. మళ్ళీ మీతో మార్నింగ్ మాట్లాడతాను, ఓకేనా? బాయ్. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ప్లీజ్ లైక్, షేర్, comment, subscribe to my channel Sadvika Kankala. Please support me friends.